అమరావతిలో భూసేకరణ రాజకీయం మలుపులు తిరుగుతోంది. భూములు తీసుకోవడానికి ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు ఇవ్వడం పొలిటికల్ హీట్ని పెంచుతోంది. ఇష్యూ హైకోర్టు వరకు వెళ్ళింది. దీనిపై రగడ నడుస్తోంది. రైతుల్ని వైసీపీ రెచ్చగొడుతోందని టీడీపీ విమర్శిస్తుంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసమే ప్రభుత్వం భూముల్ని లాక్కుంటోందని ఆరోపిస్తోంది ప్రతిపక్షం. ఏపీ రాజధాని అమరావతిలో భూముల అంశంపై ఇంకా రాజకీయ వివాదం కొనసాగుతూనే ఉంది. భూ సమీకరణ మొదలుపెట్టి 2.5 ఏళ్లు దాటుతున్నా సమస్య మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో 33,000 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా భూ సమీకరణ కింద ప్రభుత్వానికి అప్పగించారు. భూములు ఇవ్వని వారి నుంచి వాటిని తీసుకోవడమే ప్రభుత్వానికి సమస్యగా మారింది. కొన్ని గ్రామాల్లోని రైతులు భూములు ఇవ్వడానికి మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్నారు. దాదాపు 22 గ్రామాల్లో 3,500 ఎకరాలను సమీకరణ కింద ఇవ్వలేదు. ఈ గ్రామాల రైతులు భూ సేకరణను వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే గతంలో పవన్ కళ్యాణ్ వారికి అండగా ఉంటారని హామీ ఇచ్చారు. భూసేకరణ చేస్తే తాను పోరాటం చేస్తానన్నారు పవన్ కళ్యాణ్. బలవంతంగా భూసేకరణ చట్టం కింద భూములు లాక్కుంటామంటే అస్సలు మీరు భయపడుతూ వెనకాడుతూ నేను పోరాటం చేస్తున్నాను. ప్రభుత్వం మాత్రం భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇప్పటికే 1,600 ఎకరాలకు సంబంధించి 22 నోటిఫికేషన్లు ఇచ్చింది. మిగిలిన వాటికి విడతల వారీగా నోటిఫికేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పెనుమాక రైతులు హైకోర్టును ఆశ్రయించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం సామాజిక ప్రభావ అంచనా సరిగా చేయలేదని, చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఆదేశించిందని, ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది వైసీపీ. ప్రభుత్వము హైకోర్టులో మేము నోటిఫికేషన్ ఇవ్వము అని చెప్పి తిరిగి 2-3 రోజులు గడవంగానే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చిన ఈ తరుణంలో గతి లేక రైతన్నలందరూ కూడా మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఈ రోజు న్యాయస్థానం ఇద్దరి వాదనలో, ప్రభుత్వం వాదనలో వింది, రైతుల పక్షాన్ని నిలబడ్డటువంటి మా వాదనలో వింది. చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి ఈ తీర్పుల్ని మేము పూర్తి స్థాయిలో స్వాగతిస్తా ఉన్నాం. వైసీపీ వాదనను ఖండించారు మంత్రి నారాయణ. హైకోర్టు ఎక్కడా స్టే ఇవ్వలేదని, 2013 చట్ట ప్రకారమే చేయాలని సూచించిందని వివరించారు. సమీకరణ అయితేనే రైతులకు లాభమన్నారు మంత్రి నారాయణ. అంటే ల్యాండ్ అక్విజిషన్లో ఇప్పుడున్న రేటుకి 2.5 టైమ్స్ రేట్ ఇస్తాం. అంటే బహుశా వాళ్ళకి 20 లక్షలు వస్తుంది, ఇలా అంటే 25 లక్షలు వస్తుంది యాజ్ పర్ రిజిస్ట్రేషన్ వాల్యూలో. అది కూడా లాస్ట్ 3 ఇయర్స్ రిజిస్ట్రేషన్ వాల్యూ యొక్క యావరేజ్ తీసుకోవాలి, ఇయర్ది కాదు. ఇయర్ది అంటే పెంచేసి ఉంటారు అనే దాంతో ల్యాండ్ అక్విజిషన్ దాంట్లో గత 3 సంవత్సరాల్లో ఉన్న రేటు యొక్క యావరేజ్ చేసి ఆ యావరేజ్ వాల్యూ ఎంత వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 8 లక్షలు వచ్చింది అనుకోండి, 2.5 టైమ్స్ అంటే 20 lakhs per acreకి వస్తుంది. ఇంకంతటితో భూమి మొత్తం ప్రభుత్వానికే, ఇంకా వాళ్ళకి ఏమీ ఉండదు. అదే ల్యాండ్ పుల్లింగ్లు అయితే, ఇప్పుడు పెనుబాక లాంటి గ్రామంలో అయితే మనం 1,450 చదరపు గజాలు వాళ్ళకి తిరిగి ఇస్తున్నాం. ఏది భూమిని తిరిగి ఇస్తున్నాం. ఆ భూమిలో పెరిగే కొద్దీ దాని యొక్క వాళ్ళ యొక్క వాల్యూ పెరుగుతుంది. ఇలా టీడీపీ వైసీపీల మధ్య భూసేకరణ అంశం రాజకీయ వివాదంగా మారింది. భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం తలపెట్టిన నోటిఫికేషన్ల వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. వ్యవహారం హైకోర్టు వరకు వెళ్ళింది. అయితే హైకోర్టు స్టే ఇచ్చిందా ఇవ్వలేదా అన్న విషయం కూడా చివరికి రాజకీయ రంగు పులుముకుంటున్నటువంటి ప్రస్తుత సందర్భంలో ఈ అంశం మీద మనం చర్చ ప్రారంభించబోతున్నాం. అంబేద్కర్ గారు, ప్రధానంగా మీకున్నటువంటి అభ్యంతరం భూసేకరణకు సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం చేస్తున్న ఆర్గ్యుమెంటు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరణ మొదలుపెట్టాం, కొన్ని ల్యాండ్స్ అక్కడక్కడ ఎకరం, అరెకరం, 2 ఎకరాలు ఈ ప్రాతిపదికన ఆగిపోయింది కాబట్టి ఇక తప్పనిసరి ల్యాండ్ ఎక్విజిషన్ అనేది తీసుకురావాల్సి వచ్చింది అన్నది ప్రభుత్వం చేస్తున్న ఆర్గ్యుమెంట్. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం సేకరించిన భూమిలో ఏమి నిర్మాణాలు చేశారు? ఇప్పుడు ప్రభుత్వం సేకరించింది, ప్రభుత్వం సేకరణ అంటే పూలింగ్ మీద ప్రభుత్వం 33,000 ఎకరాలు తీసుకుంది. 15,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఫారెస్ట్ ల్యాండ్ డీనోటిఫై చేయమని చెప్పేసి 40,000 ఎకరం ఇచ్చింది. అంతా కలిసి సుమారుగా 80,000 పైచిలకు ఎకరాలు ఉన్నాయి. దానిలో మీరు ఏమి నిర్మాణం చేశారని ఈ 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు తీసుకుంటారు? నిర్మాణం జరుగుతున్న క్రమంలో మీకు కావాల్సి వస్తే తీసుకోండి. ఊరిని ల్యాండ్ బ్యాంక్గా పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. నెంబర్ 1. రెండో విషయం ఏంటంటే, నారాయణ గారు చెప్పారు స్టే ఇవ్వలేదని. స్టేటస్ కో అంటే ఒక సందర్భాల్లో స్టే అవుతుంది. అది స్టేటస్ కంటే యథాస్థితి పరిస్థితి కొనసాగించమని.
కానీ తిమ్మిని బొమ్మిని చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకొక అంశం ఏమిటంటే ఎవరైతే ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారో వాళ్ళు ఏ రకమైన పరిస్థితులు ఇచ్చారంటే బెదిరింపుల మధ్యన, కొంతమంది ఇష్టంగా ఇచ్చారు, కొంతమంది బెదిరింపుల మధ్యన ఇచ్చారు. వాళ్ళ పంటలు తగలేసిన సందర్భాలు ఉన్నాయి, ఎంఆర్ఓలు వెళ్ళి వాళ్ళని బెదిరించిన సందర్భాలు ఉన్నాయి, తెలుగుదేశం వాళ్ళు బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక ఇచ్చారు. ఇవ్వము అని నిలబడిన వారిని ఇవాళ బెదిరిస్తున్నారు. ఎలాగూ మేము ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం తీసుకొచ్చి మేము తీసుకుంటామని. తీసుకోమనండి, ల్యాండ్ ఎక్విజిషన్ చట్టానికి సంబంధించినటువంటి ఎక్కడైనా కూడా ప్రభుత్వానికి అయితే ఒక వెసులుబాటు ఉంది కదా, అన్ని స్టెప్స్ వేయమనండి. అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం కాబట్టి ఇక ఫైనల్ గా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆ ల్యాండ్ ఎక్విజిషన్ పాలసీని ఇప్పుడు రైతులందరూ న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత స్టేటస్ కో మెయింటైన్ చేయమని, మీరు అన్ని స్టెప్పులు చేయమని, ఇవాళ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని మీరు చేయకోకుండా తూతు మంత్రం చేసి ఇస్తే సోషల్ అసెస్మెంట్ సిస్టమ్ అంటే ఏమిటండి? కేవలం రైతులు ఒప్పుకోవటం కాదు, ఆ భూముల మీద ఆధారపడి బ్రతుకుతున్నవారు కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి అన్ని కులాలకు సంబంధించిన వారు, దాని మీద బతుకున్న వాళ్ళందరూ కూడా 80% ఒప్పుకోవాలి. అంతేకాకుండా మల్టీ క్రాప్లు ఉన్నటువంటి ప్రాంతాలను ఎక్విజిషన్ చేయడానికి వీలేదని 2013 చేసింది. మల్టీ క్రాప్స్ అంటే 1-2 పంటలు చాలు, ఇక్కడ 5 పంటలు పండే భూములు. ఇవన్నీ కూడా 2013 ప్రకారం వీటిని ఎక్విజిషన్ చేసే అర్హత కానీ హక్కు కానీ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వానికి లేని హక్కును తీసుకొచ్చి ఇవాళ బెదిరించి, ఇదిగో మేము చట్టం మీద వస్తున్నాం, మీకు పూలింగ్లు ఇచ్చిన భూముల కన్నా కూడా తక్కువ వస్తాయనేటువంటి ఒక బ్లాక్ మెయిలింగ్ సిద్ధాంతాన్ని తీసుకొస్తున్నారు. అందువల్లనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కూడా ఈ విషయం మీద ఆందోళన చేస్తున్నారు, న్యాయస్థానాలు కూడా మాట్లాడతారు. న్యాయస్థానం ఈ విషయంలో మీకున్నటువంటి అభ్యంతరం ఏంటి? ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాతే ఫైనల్గా ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ అనేది తెర మీద తీసుకొచ్చామనేది ప్రభుత్వం చెప్తున్నమాట. వాస్తవానికండి ప్రభుత్వ అవసరాలు ఉన్నప్పుడు పబ్లిక్ పర్పస్ కోసం తీసుకునేటువంటి హక్కు ప్రభుత్వానికి రాజ్యాంగపరంగా ఉన్నమాట నిజం. అలా ఉన్నటువంటి భూమిని ఏ పర్పస్ కోసం వాడాలనుకున్నారు, ప్రభుత్వ అవసరాలంటే ఏమిటి, దానికి ఎంతవరకు అవసరము, ఇది లెక్కేసినప్పుడు ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీలకి, ప్రైవేట్ యూనివర్సిటీలకి, ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇవాళ భూమి ఇస్తుంది. అలా ఇవ్వటానికి రాజ్యాంగం ఇచ్చిన చట్టం ప్రకారము అవకాశం ఉందా లేదా? అలా లేనప్పుడు ఈ తీసుకున్న భూమిని ఆ విధంగా పంచేటప్పుడు రైతుల యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలని దెబ్బ కొట్టడం సరైంది కాదు కదా. ఇవాళ రైతుకి తన భూమి ఇవ్వటం, కానీ ప్రారంభంలోనే మీరు చెప్పినటువంటి మాట, ప్రారంభంలోనే ప్రభుత్వానికి ఒక వెసులుబాటు ఉంది, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి భూసేకరణ చేయడానికి ఆస్కారం ఉందని. ప్రస్తుతం ఆర్గ్యుమెంటు, అధికార పార్టీ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంటు రాజధాని నిర్మాణం కోసం. ఇది కేవలం ఒక 2 బిల్డింగ్లో 3 భవనాల్లో కట్టేసి క్లోజ్ చేసే వ్యవహారం కాదు, మొత్తం ఒక కొత్త రాజధాని నిర్మించడం కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టే ల్యాండ్ ఇంత పెద్దగా అవసరం పడింది అన్నది వారు చేస్తున్న ఆర్గ్యుమెంటు కాదంటారా? వాస్తవానికండి ప్రభుత్వ వాదనని అవుట్రైట్గా కొట్టేయటం అనే పాయింట్ కాదు, కానీ ఇక్కడ రైతుకి సంతృప్తి కలిగించకుండా, రైతుకి ఇష్టం లేకుండా ఇష్టపడినటువంటి వాళ్ళందరూ ఇచ్చారు. అలా ఇచ్చినటువంటి వాటిల్లో మా కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ ఇష్టం లేని రైతుని భయపెట్టడము, ఒత్తిడి పెట్టడము చేయటం అనేటువంటిది మాత్రం సరైనది కాదు. సరైనది కాదంటున్నారు. కానీ ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి మార్గాలు అన్వేషించిన తర్వాత ఆల్రెడీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం 3 గవర్నమెంట్ రైట్ కంటే కూడా 3 ఇచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ 3 ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఇక నోటిఫికేషన్ ఇచ్చి ల్యాండ్ తీసుకునే కార్యక్రమం చేస్తున్నామని నిన్న కూడా నారాయణ గారు చెప్పిన మాట. అందులో కూడా ఒక వాస్తవం లేదండి. ఎందుకంటే మురళీకృష్ణ గారు, ఉండవల్లిలో మెయిన్ రోడ్ల మీద కీలకమైన భూమి ఎకరం 6 కోట్లు 8 కోట్లు ఉంది. అలా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 6 కోట్లు 8 కోట్లు ఉన్నటువంటి భూమిని ఇవాళ నేను ఏదో పెడతాను తీసుకుంటానంటే రైతు సాటిస్ఫై కాలేరు. అలాగే పెనుమాకలో రేటు ఎక్కువగా ఉంది. ఆ రేటు ఎక్కువ ఉన్నటువంటి దగ్గర తొలి దశలోనే తెలియదు కాదు, ప్రభుత్వం పెట్టేటువంటి రిజిస్ట్రేషన్ వాల్యూకి మార్కెట్ వాల్యూకి మధ్య ఉండేటువంటి అంతరం. మీరు మార్కెట్ రేట్ చెప్తున్నారు, ప్రభుత్వం గవర్నమెంట్ రేటు రిజిస్ట్రేషన్ రేట్ చెప్తుంది, దానికి 3 ఇస్తామంటుంది. అక్కడే కదా గొడవ అంతా కూడా. అది సరైనది కాదు కదండి. బోనమ్మ గారు సమాధానం చెప్పాలి అధికార పార్టీ నుంచి. బోనమ్మ గారు, ఈరోజు మార్కెట్కి
కి మార్కెట్లో ఉన్నటువంటి భూమి విలువకి గవర్నమెంట్ పెట్టినటువంటి రేట్లకి మధ్య అంతరం ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి సందర్భంలో మూడింతలు ఇస్తాము, బలవంతంగా అయినా సరే భూములు తీసుకుంటాము అనేటువంటి మీ ధోరణి సమర్థించుకుంటారా? మురళి గారు, ఒకసారి ఈ అంశాన్ని అందరూ కూడా క్షుణ్ణంగా కనుక పరిశీలిస్తే ఇవాళ వేరే ప్రయోజనాల కోసం ఇక్కడ భూమిని తీసుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదు. ఎందుకోసం అంటే ఎవరికో లబ్ధి చేకూర్చడానికో వేరే ప్రయోజనాలు చేసుకోవడానికో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవసరం లేదు. ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రం ఒక ప్రజా చేస్తున్న అభియోగం ప్రైవేటు కళాశాలలకి ప్రైవేటు సంస్థలకి ఇవ్వడం కోసం కూడా ల్యాండ్స్ తీసుకుంటానని. అది 100% రాజధానికే ఖర్చు పెడతాము, రాజధానికి మాత్రమే యూటిలైజ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తోందా? కాదు మురళి గారు, రాజధాని అంటే ఏంటండి? ఒక సెక్రటరియట్, ఒక అసెంబ్లీ, ఒక రాష్ట్రపతి గవర్నర్ బంగ్లా, ఒక హైకోర్టు, 4 బిల్డింగ్లు కడితే రాజధాని కాదండి. రాజధాని అంటే అన్నీ రావాలి అక్కడికి. అక్కడ విద్యా సంస్థలు రావాలి, పరిశ్రమలు రావాలి, అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేక రకాలుగా అన్నీ వస్తేనే ఆ క్యాపిటల్లో. ఇవాళ హైదరాబాద్ అంటే అసెంబ్లీ ఒకటే, నాంపల్లిలో ఉన్న అసెంబ్లీ ఒకటే రాజధాని కాదు, లేదంటే గవర్నర్ రాజ్భవన్ రోడ్లో ఉన్న గవర్నర్ బంగ్లా ఒకటే రాజధాని కాదు, అన్నీ రావాలి. ఇవాళ దాంట్లో భాగంగానే అన్నీ వస్తున్నాయి. ఇవాళ నేనేమంటున్నానంటే 33,000 ఎకరాల రైతన్నలు ప్రాణ సమానంగా చూసుకునే భూమిని రాజధాని కోసం ఇచ్చారు. మేమేమంటున్నామంటే ఈ పెనుమాకులో ఉన్న భూములు వారన్నట్టు కొంచెం మార్కెట్ విలువ ఎక్కువ ఉండొచ్చు, దానికే నేను కాదంటల్లా, నేనేం దాంట్లో వ్యతిరేకించట్లా. మనం కోరుకునేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకునేది ఏంటంటే ఇవాళ ఏదైతే అక్కడ కొంతమంది రైతులు మాత్రమే, ఏదో 600 ఎకరాల రైతులు మాత్రమే ఇవాళ తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి ఏదో ల్యాండ్ ఎక్విజిషన్ 2013 యాక్ట్ ప్రకారం మాకు సరిగ్గా చేయట్లేదు కాబట్టి చేయమని చెప్పి దాన్ని అమలు చేయాలి, అలాగే మాకు అన్ని న్యాయం చేయాలని హైకోర్టుకి వెళ్ళారు. అంతే తప్పితే 600 ఎకరాల దగ్గర కూడా డిస్ప్యూట్ ఉంది. 600 ఎకరాల్లో మీరు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ మీద కూడా డిస్ప్యూట్ ఉంది. మొత్తం 29 గ్రామాల్లో కలిపితే 3,500 ఎకరాలకు సంబంధించిన కాంట్రవర్సీ ఉంది. ఈ కాంట్రవర్షియల్ ల్యాండ్స్ అవి మొత్తం 3,500 ఎకరాల వరకు ఉంది. ఆల్రెడీ మీరు కలెక్ట్ చేసిన 33,000 ఎకరాలు కాకుండా మొన్న ఇచ్చిన నోటిఫికేషన్ వరకే మనం దశల వారీగా అంటే ఎక్కడైతే మాకు మధ్యలో మిగతా వాళ్ళందరూ ఇచ్చి మధ్యలో ఆగినటువంటి భూములకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ భూసేకరణ చట్టాన్ని ఉపయోగిస్తూ ఉంది. మేము రైతన్నలను కూడా, రైతు భూ యజమానులు కూడా కోరేది ఏంటంటే మీకు ఏది సౌకర్యం చూసుకోండి. ఒకే ల్యాండ్ ఎక్విజిషన్ మీకు లాభసాట, ల్యాండ్ పూలింగ్ లాభసాట, ల్యాండ్ పూలింగ్లో ఇంకా విలువైన భూములు కాబట్టి ఇంకా మాకు ఏమైనా న్యాయం చేయమని మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలవచ్చు, మంత్రులను కలవచ్చు, అందరూ అక్కడే ఉంటా ఉన్నారు. ఇవాళ రైతుల్ని ఇబ్బంది పెట్టాలనో, రైతుల భూములు బలవంతంగా లాక్కోవాలనో తెలుగుదేశం ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేదండి. అర్థం చేసుకోవాలి. అల్టిమేట్ గా లాస్ట్ వెపన్ ప్రభుత్వం ఆల్రెడీ ఓపెన్ చేసింది భూసేకరణకు సంబంధించి. ఆ వెపన్ ఓపెన్ చేసిన తర్వాత కదా రైతుల పెరిగింది. తప్పని పరిస్థితుల్లో మాత్రమే మొదటి నుంచి పెద్ద ఇబ్బంది లేదు. మీరు అల్టిమేట్ వెపన్ మొదటి నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, బలవంతంగా తీసుకుంటాం నోటిఫై చేసినప్పుడు కదా ఇప్పుడు ఆందోళన పెరిగింది. కాదు మురళి గారు, బలవంతం అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి వ్యాన్ పిక్లోనో లేపాక్షిలోనో చేసినటువంటి బలవంతం కానీ ఇవాళ చట్టం ఏం చెప్తా ఉంది? 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్టు, దాని ప్రకారం నిబంధనల ప్రకారం చట్టానికి లోబడి మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాళ్ళు కోర్టుకి చెప్పారు. ఉన్నటువంటి అంశం చట్ట ప్రకారం చేస్తే ఏ విధమైన అభ్యంతరం లేదు. చట్ట ప్రకారమే చేస్తున్నాం. 2013 భూసేకరణ చట్ట ప్రకారం చేస్తే కోర్టు ఎందుకు స్టేటస్ కో ఇచ్చింది చెప్పాలి ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టుగా 3,000 పైచులకు రైతాంగం మేము పూలింగ్కి ఇవ్వము అన్నారు. వాళ్ళన్నింటినీ కూడా భూసేకరణ చట్టం కింద తీసుకొస్తాం అంటున్నారు. భూసేకరణ చట్టం కింద అక్కడ ఉన్నటువంటి 3,000 పైచులకు ఎకరాలను స్వాధీనం చేసుకోవటం అనేది ప్రభుత్వానికి సాధ్యపడేటువంటి అంశం కాదనే విషయాన్ని దయచేసి గమనించాలి. వాళ్ళు మీరు అంటున్నారు ఏమంటున్నారు, ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ పోతుంది. ఏంటంటే 3 రెట్లు ఇస్తే ఇచ్చేస్తారు. 3 రెట్లు కాదండి, అక్కడ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని జరపడం అంటే అక్కడ ఆధారపడినటువంటి మంగళి కుమార్ని ఇందాక చెప్పినట్టుగా అందరూ కలిసి 80% యాక్సెప్ట్ చేయాలి. నెంబర్ 1. రెండో విషయం ఏంటంటే అది మల్టీ క్రాప్ ల్యాండ్స్ కాకూడదు.
అది సింగిల్ పంటకు పండి ఉన్నాయి. అక్కడ మల్టీ క్రాప్డ్ కాదు, 5 పంటలు పండే ప్రాంతం. సో 2013 లెక్క ప్రకారం, ఆ చట్టం ప్రకారం ఈ భూములు ఎక్విజిషన్ చేసేటటువంటి అర్హత ఈ ప్రభుత్వానికి లేదు. ఏ కోర్టుకు వెళ్ళినా ఇది కొట్టేస్తారు, స్టేటస్ కో ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 3000 ఎకరాలు ఎక్విజిషన్ చేయడం సాధ్యపడే అంశం కాదు. చట్టం ప్రకారం అవకాశం లేదు. ఏ రకంగా మీరు తీసుకుందాం అనుకున్నా ఏ చట్టం కూడా మీకు సపోర్ట్ చేయదు. చట్టాన్ని ఒకసారి చదువుకోమనండి. ఒక్క నిమిషం అండి. మీరు మురళి గారు, రాంబాబు గారు చెప్పినటువంటి స్టేటస్ కో అంటే అర్థమేంటో కూడా మనం ప్రజలకు వివరించాలి. అలాగే ఏ సందర్భంలో స్టేటస్ కో ఇచ్చిందో కూడా మనం ప్రజలకి, రైతులకి TV9 ద్వారా తెలియజేయాలి. ఇవాళ మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, చట్టం ఇంప్లిమెంట్ కావట్లేదు. 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ని ఉల్లంఘించి మాకు అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని మాత్రమే హైకోర్టుకి రైతన్నలందరూ వెళ్ళటం జరిగింది. దాని మీద హైకోర్టు ఏమైంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మీరు ఒక అఫిడవిట్ దాఖలు చేయండి అన్నారు. మేము ప్రభుత్వం తరపున స్పష్టంగా చెప్పాం, 2013 భూసేకరణ చట్టాన్ని ఏ మాత్రం కూడా ఉల్లంఘించకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నిటిని కూడా చట్టాలు చేసినటువంటి ఆర్గ్యుమెంట్ సోషల్ ఇంపాక్ట్ అనేది సరిగా జరగలేదు, సామాజిక ప్రభావం అంచనా అనేది ప్రాపర్గా జరగలేదు అనేది హైకోర్టులో వారు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. ఒక్క నిమిషం మురళి గారు, ఇప్పుడు జరగలేదని కోర్టు కనుక మళ్ళీ జరపమంటే మళ్ళీ జరుపుతారండి. ఏముంది దాంట్లో? వాళ్ళ కోర్టు ఏం ఆదేశిస్తే ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఏ రైతు దగ్గర భూమి తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి. ప్రజా రాజధాని కోసం ప్రజలకు ఉపయోగం పని కాబట్టి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరపటం అంటే అక్కడ ఉన్న భూముల మీద ఆధారపడిన వారు 80% అంగీకరించాలి. అందరూ కోర్టుకు వెళ్ళారు. ఇంక 80% మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో 80% యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేనప్పుడు హౌ యూ కెన్ ఎక్వైర్ ది ల్యాండ్? ఇట్స్ ఇంపాసిబుల్. అదే చెప్పొచ్చు. అది రామగడ్డ గారు కూడా మాట్లాడతారు. ఈ విషయంలో 2013 భూసేకరణ చట్టాన్ని ఆమోదించినటువంటి పార్లమెంట్ ప్రధానంగా చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ సోషల్ ఇంపాక్ట్కి సంబంధించి. ఇక్కడ సోషల్ ఇంపాక్ట్ ప్రాపర్గా జరిగిందా జరగలేదా అనేటువంటి ఒక వివాదం కూడా ఉన్న సందర్భంలో రామగడ్డ గారు మీరేమంటారు? ఇది ఒక మన చందమామ కథ ఒకటి కంపల్సరీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మురళి గారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక ఇంపార్టెంట్ విషయం, ఒక వ్యక్తి అడవిలోకి వెళ్ళి చెట్టు కొడుతున్నట్ట. వనదేవత ప్రత్యక్షమై అడిగిందట, అయ్యా ఎందుకు ఈ చెట్టు కొడతావు, వనాన్ని రక్షించాలని అడిగితే వనదేవతకి అబ్బాయి ఏం చెప్పాడంటే, నీకు ఒక వరం ఇస్తాను కోరుకో అందట. అతను ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగేట, నాకు వనదేవత ప్రత్యక్షమై ఒక వరం ఇచ్చింది, ఈ వరాన్ని ఏం కోరుకోమని తల్లిని అడిగితే, ఒరే నాకు కళ్ళు కనపట్టలేదు కదా, నాకు కళ్ళు చిన్నప్పటి నుంచి నేను ప్రేమించాను, నీకెంతో భోజనం వండి పెట్టాను కాబట్టి నీకు ఈ వరం ఇస్తున్నాను, కాబట్టి నువ్వు నాకు కళ్ళు కావాలని కోరుకో అన్నట్ట. భార్య దగ్గరికి వెళ్ళి అడిగట, నాకు 7 వారాల నగలు కావాలందట, అతనికి మగపిల్లాడు కావాలన్నదట. ఈ ముగ్గురు కలిపి వనదేవతకి వెళ్ళి దాని దండం పెట్టాట. ఏంటంటే నా తల్లి నాకు బంగారం లాంటి కొడుకు పుడితే చూసే భాగ్యాన్ని, నా తల్లికి బంగారు పుయ్యాల్లో ఊగుతుండే భాగ్యాన్ని నా తల్లికి కలగజేయని చెప్పాట. అట్లాగే ఆ 29 గ్రామాల రైతులకి లాభం చేకూరింది. నెంబర్ 1, 29 గ్రామాల రైతులకి లాభం చేకూరింది. ఏ విధంగా జరిగిందంటే 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు అమ్మే భూమి ఇవాళ 1,40,00,000 రూపాయలకు అమ్మే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్గా చేశారు. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి గుంటూరు జిల్లాలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలుసుకోవాల్సింది రాజధాని రాకముందే అక్కడ ఆ భూముల రేట్లు అలా ఉన్నాయి. రాజధాని రాకముందే ఆ భూముల రేట్లు చాలా విలువైన రేట్లు. రామకోటయ్య గారు నాకు రాంబాబు గారు చెప్పండి సార్. అంబటి రాంబాబు గారు, మీరు రైతే నేను రైతే. ఇవాళ 1,45,00,000 రూపాయలు పొలం ఎక్కడి నుంచి మనకి జనాలకి రేట్ వస్తుంది? 1,45,00,000 రూపాయలు ఎక్కడ వస్తుంది? 1,450 గజాలు ఇస్తే గజం 10,000 రూపాయలు చొప్పున లెక్కేసుకున్నా కూడా నీకు 1,45,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈ విధంగా మనకి ఏ విధంగా పంట పండే భూమిలో మీకు ఇక్కడ కాదు ఎక్కడ బంగారం లాంటి మీకు దానిమ్మ తోటలు వేసినా కూడా మీకు ఆ రేట్ రాదు. రాంబాబు గారు రైతు రామకోటయ్య గారు, మీకు నేను మనవి చేస్తున్నా, రాజధాని అక్కడ రాకముందే ఈ ప్రాంతంలో పెనుమాక గ్రామంలో ఉన్నటువంటి భూముల విలువ ఎకరం ₹1,00,00,000 పైన రాజధాని రాకముందే ఉన్నదనే వాస్తవాన్ని మీరు కనుక్కోండి. అక్కడ మల్టీ క్రాప్డ్ ఇరిగేషన్ ల్యాండ్స్ ఉన్నాయి. ఒక పంట కాదు, మల్లె తోటలు పండుతాయి, దానిమ్మ తోటలు పండుతాయి, పూల తోటలు పండుతాయి, కూరగాయలు పండుతాయి, సంవత్సరం మొత్తం పండుతాయి, వేసవకాలంలో కూడా పండుతాయి. అవి 1,00,00,000 పైనే అంతకుముందే ఉన్నాయనే వాస్తవాన్ని మీరు తెలుసుకోండి మనవి చేస్తున్నా నేను.
రాంబాబు గారు 1 ఎకరమో 2 ఎకరమో సంగతి కాదు. ఈ ప్రాంతంలో పెనుమాక ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా రాజధాని వచ్చినది ఇంకా పెరిగితే పెరగచ్చు. రాజధాని రాకముందే నేను ఇంకోటి కూడా మనం చేస్తున్నా, మీకు పూలింగ్కి ఇచ్చినటువంటి భూములన్నీ ముప్ప ప్రాంతానికి గురయ్యి 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు 15 లక్షలు ఉన్నాయి పూలింగ్కి ఇచ్చారు. ఎక్కువ కొన్ని ఖరీదైన ల్యాండ్స్ కూడా ఇవ్వలేదని నేను చెప్పను, కానీ పూలింగ్కి ఇచ్చినవన్నీ కూడా చాలా తక్కువ ధరతో ఉన్నవి. ఇవి రాజధాని రాకముందే ఈ భూముల విలువ చాలా పెచ్చుగా ఉన్నది. మరింత రాజధాని వచ్చినంత మరింతగా పెరిగిన మాట కూడా వాస్తవం. ప్రజలకి ఒక వాస్తవాన్ని మనం ఒప్పుకోవాలి. కొంతమందికి ఇబ్బంది, కొంతమందికి నష్టం జరిగినప్పుడు, ఎక్కువ మందికి లాభం జరిగినప్పుడు మనం దాన్ని సహజంగా మనం ముందు తీసుకెళ్ళాలి. రైతు నమ్ముకున్న భూమి రాజధాని మురళి గారు 1 by 1 రామకోట గారు మీరు గమనించాల్సింది ఏంటంటే, బకాసురుడిలాగా 80,000 ఎకరాలు అక్కడ వేస్ట్గా ఉంటే వాటిలో నిర్మాణం చేయకోకుండా రైతులు మేము ఇవ్వం బాబు అని లబోదివ్వం అంటుంటే ఈ 600 ఎకరాలు లేకపోతే 3,000 ఎకరాల మీద పట్టం ఎందుకండి? నువ్వు అక్కడ ఉన్నటువంటి 80,000 ఎకరాలు డెవలప్ చేసిన తర్వాత తీసుకోండి సార్. ఏమిటి అన్యాయం నాకు అర్థం కావట్లా. బకాసుడికి చాలినట్టుగా చాలపోతే ఏమిటండి? అదేమంటే వారు చెప్తున్నారు కాలేజీలకి వాటికి కూడా మేమే ఇస్తామంటే ఏంటండి? రాజధాని అంటే మౌలిక సదుపాయాలకు సంబంధించిన రాజధాని నిర్మాణం. రాజధానికి సంబంధించిన మౌలిక అంశం మీద మీకు వారికి మధ్య డిఫరెన్స్ 80,000 ఎకరాలండి రాజధాని. అధికార పార్టీ చేస్తున్నటువంటి చెబుతున్నా, చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్ లో 2 విషయంలో ఒక్క నిమిషం రామకోట ఒక్క నిమిషం అయితే ఉమా మాట్లాడతారు. ఉమా గారు అసలు మొదలు పెడితే కదా పల్లె ఏమన్నా, ఆ తర్వాత దారిలో అడ్డు వచ్చినటువంటి భూముల గురించి మాట్లాడడానికి అన్నది రాంబాబు ఆర్గ్యుమెంట్. అలా కాదండి, ఒక రాజధాని కట్టాలన్నా ఒక ఇల్లు కట్టాలన్నా అన్ని రకాలుగా కూడా ముందే మనం అన్ని ప్రిపేర్ చేసుకుంటాం. ఇవాళ 80,000 ఎకరాలు అనేది లేనటువంటి విషయం. 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. ఇంకా ప్రభుత్వం ల్యాండ్ కానీ అలాగే ఫారెస్ట్ ల్యాండ్స్ కానీ ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ మొత్తం కూడా 45,000 ఎకరాల వరకు అక్కడ ఉండే పరిస్థితి. ప్రభుత్వానికి స్వచ్ఛందంగాను లేక మీరు విజ్ఞప్తులు మన్నించి ఆల్రెడీ 33,000 ఎకరాలు వచ్చున్నాయి సార్, మీ దగ్గర ఆల్రెడీ ఉంది, అక్కడ పని మొదలు పెట్టచ్చు కదా అన్నది విపక్షం మాట. ఒక్క నిమిషం మురళి గారు, మీరు ప్రజలకి వాస్తవాలు తెలియాలి. ఇవాళ ఉన్నటువంటి ల్యాండ్స్లో డెవలప్మెంట్స్కి రోడ్లకే 50% పోయే పరిస్థితి ఉంది. అంటే ఓపెన్ ప్లేస్లు కానీ పార్కులు కానీ రోడ్లకు కానీ అంటే 45,000 ఎకరాలు అంటే 20,000 ఎకరాల వరకు 22,000 ఎకరాల వరకు 22,000 ఎకరాల వరకు రోడ్లకు పోతుంది. ఇంకా రైతులకి 9,000 ఎకరాలు వాళ్ళకి ఇచ్చినటువంటి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన పాలసీలో 9,000 ఎకరాల వరకు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భూమి ఉంది. అంటే 20,000-30,000 ఎకరాలు అక్కడే పోతా ఉంది. ఇంకా ప్రభుత్వం చేతిలో ఎంత ఉందండి? 9,000 నుంచి 10,000 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం చేతిలో ఉంది. దాంట్లో ఆల్రెడీ సెక్రటరేట్ ట్రాన్సిట్ సెక్రటరేట్ పెట్టడం జరిగింది. రేపొద్దున అసెంబ్లీకి, హైకోర్టుకి, అలాగే ఉద్యోగస్తుల క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, అలాగే కాలేజీలకి ఎన్నిట్లు కూడా చేస్తేనే కదండి అక్కడ ఉన్నటువంటి విలువ వచ్చేది. విలువ రాకుండా అక్కడ అన్నీ ఏం కట్టకుండా మీరు ఇప్పుడే ఇంకా కట్టలేదంటే ఇవాళ రోడ్లు వేస్తా ఉన్నాం అమరావతిలో. మొన్నే సంవత్సరం లోపున అసెంబ్లీని కట్టుకున్నాం, అలాగే సెక్రటరియట్ని కట్టుకున్నాం. ఆల్రెడీ రాజధాని నిర్మాణ కార్యక్రమం మొదలుపెట్టే విలువ దాదాపుగా ₹1,00,00,000 ఉంది పెరుమాక లాంటి చోట అన్నది విపక్ష మాట. నిజంగా మీరు ఆ ప్రాంతవాసులు ప్రత్యక్షంగా కాదు మురళి గారు, పెనుమాకలో ఉన్న మాట వాస్తవం, నేను కాదంటలేదు. కానీ నేను మాట్లాడేది అమరావతిలోని 29 గ్రామాల్లో భూములు ఇచ్చిన గురించి నేను మాట్లాడుతా ఉన్నా. దాంట్లో భాగంగానే ఈ 1,600 ఎకరాలు కూడా దీనికి మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా తీసుకుంటేనే అక్కడ సరైనటువంటి రాజధాని నిర్మాణం జరుగుద్ది. రైతులకు ఎక్కడ అన్యాయం చేయాల్సిన అవసరం ఇప్పుడున్న చట్ట ప్రకారం మీరు తీసుకోవడానికి అవకాశం లేదు అని రాజధాని భూసేకరణ వ్యవహారం మీద చర్చ కొనసాగుతుంది. ముప్పలక్ష్మి గారు ప్రధానంగా అధికార పార్టీ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఉన్నారు. ఒక పెద్ద రాజధాని నిర్మించాలనుకుంటున్నాం, పూర్తిగా ప్రజా రాజధాని నిర్మించాలంటే ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు అంటూ వారు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. నాసిరావు ప్రభుత్వానికి సంబంధించిందండి. యాక్చువల్గా రాజధాని విజయవాడ గుంటూరు మధ్య కావాలని మేము కోరుకున్నాం. అందువల్ల రాజధాని ఈ ప్రాంతంలో నిర్మాణం చేయటం అనేటువంటి దాన్ని సిపిఐగా మేము బలపరుస్తున్నాం. అదే సమయంలో ఇష్టపడి ఇచ్చే రైతులతో పాటు
ఇష్టం లేని రైతులు ఎవరైతే ఇవ్వమని అంటున్నారో వారి స్వేచ్ఛను గౌరవించేటువంటి శక్తి ప్రభుత్వానికి ఉండాలి. వారికి సంబంధించినటువంటి భూములు మేము ఇవ్వము అంటే వారిని నచ్చజెప్పేటువంటి దానికో మరో రకంగానో ఆలోచించాలి తప్ప మేము తీసుకొని తీరుతామనేటువంటిది సరైంది కాదు. రెండోది, ప్రభుత్వము 5% వీకర్ సెక్షన్స్కి ఇందులో మొత్తం కేటాయించాల్సిన బాధ్యత చట్ట ప్రకారం ఉంది. అలా 5% ప్రకారం లెక్కిస్తే 2600 ఎకరాల భూమి వీకర్ సెక్షన్స్కి, భూమి లేని వాళ్ళకి, పేదవాళ్ళకి ఇవ్వాలి. ఇవాళ నీ మాస్టర్ ప్లాన్లో ఈ 2600 ఎకరాలని ఎక్కడైనా చూపించారా అని చెప్పి నేను ఉమా గారిని కోరుతున్నా. ఉమా గారు మంత్రి కావాల్సిన అవసరం. బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారి హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది కదా, ప్రభుత్వం మీద ఉంది కదా. రేపో మాపో ఉమా గారు మంత్రి కావచ్చు. నేను అంటాను, ఎక్కడన్నా చూపించారా? మరి 2600 ఎకరాలు మీరు చూపించట్లేదు. అదే సమయంలో లంక భూములు, ఎస్సీస్ భూములకి 2 కీలకమైన అంశాలు దయచేశారు నాయస్ గారు. ఒకటి బలహీన వర్గాలకు సంబంధించిన వ్యవహారం, రెండోది రైతులకు ఉండేటువంటి హక్కులు ఉండవా అని. రెండింటికి సమాధానం చెప్తారు ఉమా గారు. ఉమా గారు. మురళి గారు, ముప్పాళ్ళ నాగేశ్వరరావు అడిగిన దాంట్లో ఒక విషయం తెలియజేయాలంటే ఏంటంటే, ఇవాళ ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ఉపయోగించినప్పుడు ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్లో కొన్ని స్పష్టమైనటువంటి మార్గనిర్దేశాలని ఆ రోజు చట్టంలో చేశారు. ఇవాళ ల్యాండ్ ఎక్విజేషన్ మేము 33,000 ఎకరాలు చేయలే, ల్యాండ్ పూలింగ్ పాలసీలో చేసాం. అంటే రైతులు ఒప్పుకొని 33,000 ఎకరాలు ఒక పర్సంటేజ్ వాళ్ళకి 1250 గజాలు కానీ 1450 గజాలు కానీ లంక భూములకు కానీ అలాగే జిరాయితీలకు కానీ అలాగే పట్టా భూములకు కానీ ఒక పాలసీని అనౌన్స్ చేస్తే ఆ పాలసీకి అందరూ ఇష్టపడి రైతన్నలు భూమిని ఇచ్చారు. వారు చెప్పేది ఏంటి, ల్యాండ్ ఎక్విజేషన్లో యాక్ట్లో ఉన్నటువంటి రూల్స్ నియమ నిబంధనలు చెప్తున్నారు. ఇవాళ మేము ఇప్పుడు అదే చెప్తా ఉన్నాం, పెనుమాకలో తీసుకునే ల్యాండ్స్ కానీ లేదంటే ఇంకొక చోట తీసుకునే ల్యాండ్స్ కానీ బలహీన వర్గాలకు ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది చెప్తే ఉమా గారు ఒక విషయం తేల్చెప్పేదలుచుకున్నారా? బలహీన వర్గాలకు ఇవ్వాల్సినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ప్రకారం వర్తించవు కాబట్టి వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు అని చెప్తున్నారా? మురళి గారు, ఇవాళ ఈ రాజధానే బలహీన వర్గాలది రాజధాని, గుర్తుపెట్టుకోండి. టోటల్ అమరావతి రాజధానే బలహీన వర్గాలు. తెలుగుదేశం ప్రభుత్వమే బలహీన వర్గం ఉంది. తెలుగుదేశం పార్టీ బలహీన అసలు ఇవ్వాలన్నది ఇవ్వకుండా బలహీన వర్గాలు ఎలా అవుతామా గారు? ఇన్ని కోట్లు అయిపోయినటువంటి భూమి బలహీన వర్గాలదే అని చెప్పి సింపుల్ గా ఒక మాటతో తప్పించుకోగలుగుతారా? నాగేశ్వరరావు నేను ఒకటే చెప్తున్నా, నాగేశ్వరరావుని ల్యాండ్ పూలింగ్ పాలసీలో ఒక సామాజిక వర్గానికో లేదా ఒక వర్గానికో ఈ విధంగా ఎక్కడన్నా పాలసీలో ఉంటే చట్టంలో ముఖ్యమైనటువంటి విషయం, ఎవరైతే రైతులు ఉన్నారో వ్యవసాయదారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన హక్కులు కూడా ఉన్నాయి కదా, వారిని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మీకు లేదంటారా? ఇవ్వము అని కొంతమంది చెప్తున్నారు. ఖచ్చితంగా ఉందండి. సరే, ఇచ్చేవాళ్ళు మీ మీద నమ్మకంతోనో మీరు ఇచ్చినటువంటి ఆఫర్తోనో మీరు ఇచ్చిన ప్యాకేజ్ తోనో సంబంధించి కొంతమంది ఇచ్చారు. ఓకే, ఇవ్వము అన్న వాళ్ళ హక్కులు కూడా కాపాడాల్సిన బాధ్యత మీకు ఉంది కదా ఉమా గారు. ఇప్పుడు అలా కాదండి, ఖచ్చితంగా ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ ల్యాండ్ ఇచ్చిన దాంట్లో కూడా వీకర్ సెక్షన్స్ ఉన్నారు, లంక భూములు ఇచ్చిన దాంట్లో ఉన్నారు. అంటే వాళ్ళందరికీ కూడా ల్యాండ్ ఇచ్చాం, అంటే వాళ్ళందరినీ కోటీశ్వరులు చేశాం. అలాగే అందరూ బెనిఫిట్ పొందారు. ఎవరైతే రాజధాని సహకరించారో 20 లక్షలు 25 లక్షలు చేసే ల్యాండ్ని 1,70,00,000 విలువ చేసే భూమి వాళ్ళకి ఇచ్చాం. చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళకే ఇబ్బంది లేదు. ఇవాళ ఎవరైతే సహకరించారంటున్నారు ల్యాండ్ పూలింగ్ కి, దానికి మేము ఒక్క నిమిషం ఓపెన్ ఆఫర్ ఇచ్చాం. అయితే ల్యాండ్ పూలింగ్ పాలసీ తీసుకోండి, లేదు మీకు నష్టం వస్తుంది, మాకు ఎక్కువ వస్తుంది, ల్యాండ్ ఎక్విజేషన్ లో తీసుకుంటామంటే ల్యాండ్ ఎక్విజేషన్ లో తీసుకోండి. 2 ఆఫర్ అల్టిమేట్ గా అయితే తీసుకుంటా ఉంటారు, కానీ ఏ రకంగా తీసుకోవడం సాధ్యం కాదంటారు రాంబాబు గారు.
విచ్ ఇస్ ఇంపాసిబుల్ అండి. నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే అది కోర్టులో ఉన్నటువంటి అంశాన్ని రాంబాబు గారు ఎలా కన్ఫర్మ్ చేస్తారండి? It is not possible. నేను చెప్తాను points కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని నేను రాంబాబు బోండా గారు ఉమ్మ ఎలా గారు కన్ఫర్మ్ ఓకే. చెప్తారండి? అల్టిమేట్ గా న్యాయస్థానం తెలుస్తుంది ఒకటి. కానీ నేను ఒక ప్రభుత్వం మొదలు పెట్టినటువంటి ఈ కార్యక్రమం కదా ఇప్పుడు పొలిటిసైజ్ మురళి గారు బోండా ఉమ్మ గారిని కానీ అవునండి, కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని బోండా ఉమ్మ రాంబాబు గారిని గారు కానీ ఎలా తేలుస్తారు? అదే నేను చెప్తాను. కోర్టులో ఉన్న బోండా ఉమ్మ గారిని కానీ లేకపోతే నారాయణ గారిని కానీ నేను చెప్పే పాయింట్స్ వినమనండి. ఒకటి ఏంటంటే ఇప్పుడైనా ఒక ఏరియాలో మీరు ల్యాండ్ ఎక్విజిషన్ ఇచ్చిన తర్వాత సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి అంటే అక్కడ ఉన్నటువంటి 80% ఆఫ్ ది ఆధారపడి బ్రతికే వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయాలి. మీరు ఇప్పుడు ఎవరికి చేస్తున్నారు? మీరు 600 ఎకరాలు ఎవరికి ఇచ్చారు? మేము ల్యాండ్ పూలింగ్కి ఇవ్వము, మా భూములు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఇవ్వము అన్న వారికి మీరు నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే 666 మందిలో ఉన్న రైతాంగంలో 1% కూడా మీకు అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఉన్నది. 100% మేము ఇవ్వము అంటున్నారు. 100% ఇవ్వమన్న చోట మీరు 80% ఉంటేనే ఇవ్వడానికి వీళ్ళు 100% ఉన్నప్పుడు మీరు ఎలా ఎక్వైర్ చేస్తారు? నెంబర్ 1. రెండో అంశం ఏంటంటే, రెండో పాయింట్ గమనించాల్సిందంటే 2013 యాక్ట్లో ఉన్నది మల్టీ ఇరిగేటెడ్ ల్యాండ్స్ని ఎక్వైర్ చేయడానికి వీలు లేదనేది చాలా స్పష్టంగా ఉన్నది. ఇవన్నీ రూల్స్కి ఇంత విరుద్ధంగా మీరు చేస్తూ బెదిరించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. 3000 ఎకరాల్లో ఒక్క అంగుళాన్ని కూడా మీరు 2013 చట్టం ప్రకారం చేయలేరు. 2013 అమరావతి నిర్మాణం అయితే జరగాల్సిందే. అమరావతి నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు. బకాసులు 80,000 ఎకరాల్లో కట్టుకోండి అంటే కట్టుకో మీ కొంప కోల్తుంది మేము ఊరుకోమంటున్నారు. ఎందుకంటే జరగాలి అంటే మధ్య మధ్యలో ఉన్నటువంటి ఆ పాయింట్స్ కూడా ఐడెంటిఫై చేయకుండా కంప్లీట్ ఎలా అవుతుంది? ఎలా అవుతుంది మరి? 2013 చట్టాన్ని మీరు సవరించుకురండి, వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సవరించుకురండి. దట్ ఇస్ నాట్ పాసిబుల్. నేను ఒక మాట చెప్తాను, ఒక మాట చెప్తున్నా. ఇవాళ ఎవరైతే పూలింగ్ కు మేము భూములు ఇవ్వలేదన్నారో వాళ్ళందరి మీద కక్ష గట్టి ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్య, ఈ చర్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది, వారికి అండగా ఉంటుంది. ఇది రాజధానికి నిర్మాణానికి అడ్డుకునేటటువంటి ప్రయత్నంలో మేము లేవనే విషయాన్ని ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం. చెప్పండి మురళి గారు. మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం, ఇవాళ TV9 స్టూడియో అంబటి రాంబాబు గారు మాట్లాడేది ఒకటి, బయట మాట్లాడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి. మొదటి నుంచి కూడా అమరావతి భూములు ఇస్తున్నప్పుడు రైతుల్ని రెచ్చగొట్టారు, అమరావతిలో పొలాలు తగలబెట్టారు, అలాగే గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి అడ్డుకోవాలని చూశారు, అలాగే కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు మళ్ళా వాళ్ళ శాసనసభ్యుడు మంగళగిరి శాసనసభ్యుడు ఆర్కే గారు మీరండి మీరు ఎందుకు ఆధారాలతో సహా ఉంటే ఈ ప్రభుత్వం పళ్ళు దోవుతుందా? ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు విచారణ చేయలేదు? 2 సంవత్సరాలు దాటి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? గుడ్డి గుర్రాల పళ్ళు ఏమైనా దోవుతుందా? ఎస్పీలు ఏం చేస్తున్నారు? డిఎస్పీలు ఏం చేస్తున్నారు? ఎస్పీలు ఏం చేస్తున్నారు? మేము తగలేసామని చెప్పి మీరు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు తగలేశారని మాట్లాడి కార్యక్రమాలు, అభియోగాలు వేసి నోటికి వచ్చినట్టుగా మాట్లాడటం ధర్మం కాదు. ఎందుకు మరి మేము తగలేస్తే ముద్దాయిలుగా మీరు కేసు ఎవరి మీద రిజిస్ట్రేషన్ సంబంధించిన భూసేకరణ గురించి చెప్తున్నామంటే వారు ఇందాడ మాట్లాడుతూ అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ బకాసూర్లు అన్నారు. బకాసూర్లు ఎవరో 56 మింగేసిన వాళ్ళకి నా వాన్పిక్కు, అలా లేపాక్షి భూములు తీసుకున్న వాళ్ళు, జైలుకి వెళ్ళి కూర్చున్న వాళ్ళు, వాన్పిక్ ప్రసాద్ గాని, నిమ్మగడ్డ ప్రసాద్ గాని, కోనేరు ప్రసాద్ గాని, జగన్మోహన్ రెడ్డి రైతులకు సంబంధించిన తీసుకొచ్చి మంత్రిగా పెట్టి పక్కదారి పడించదు. రాంబాబు గారు ఇద్దరికి విజ్ఞప్తి చేస్తున్నారు, చర్చ పక్కదారి పడించదు. రామగౌడ గారు మాట్లాడతారు. రాంబాబు గారు ఇద్దరు కూడా చర్చని పక్కదారి పట్టించద్దు, పొలిటిసైజ్ చేయొద్దు. కేవలం ఒక్క నిమిషం రాంబాబు గారు చర్చని పక్కదారి పట్టించదు. రామగౌడ గారు ఇష్యూ ఇక్కడ భూసేకరణ గురించి వీరిద్దరు వ్యక్తిగతంగా ఆరోపణలు చేసుకుంటే మళ్ళీ చర్చ పోతుంది. చెప్పండి రామగౌడ గారు.
వాస్తవంగా రాష్ట్రం అభివృద్ధి చెందే కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ ఈ విధంగా ఆరోపణలు చేయడం బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి రైతుల హక్కులు కాపాడండి అన్నదే నాగేశ్వరరావు గారు కానీ రాంబాబు గారు కానీ ఒక్క నిమిషం ఆగండి రాంబాబు గారు దయ ఉంచి. ఎందుకంటే దరిదాపుగా ఇది 2 లక్షల కోట్ల రూపాయల ఉపయోగం జరిగే విధానం రాష్ట్రానికి. ఎందుకంటే యాక్చువల్గా మనకి ఏమీ లేని పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి మనం గుంటూరు రాబడ్డాం. వచ్చిన ప్రదేశంలో మనకి ల్యాండ్ లేదు. ఇలాంటి కార్యక్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం తీసుకొచ్చే ఫండ్స్ తేవాలంటే ల్యాండ్ చూపించాలంటే ఎక్కడ మీరు ఎక్వైర్ చేశారో చూపించాలి. చూపించిన వాటికి సంబంధించి ప్రజల్ని చెప్పాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే 5 లక్షల కోట్ల ఎకరాలు 5 లక్షల కోట్ల స్క్వేర్ యార్డ్స్ ఇవాళ మనకి ల్యాండ్ గవర్నమెంట్కి ఆధీనం అవుతుంది. ఇది కాకుండా 15,000 ఎకరాలు యాజ్ పర్ రాంబాబు గారు వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటి, ఆయన ఏమన్నా సొంతంగా అమ్ముకుంటారా, ఏమన్నా బిజినెస్ చేసుకుంటారా? ఏమీ లేదు కదా. రేపు పొద్దున రాబోయేటువంటి వాళ్ళకి బంగారు భవిష్యత్తు చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు మనం ఆనందంగా సంతోషంగా చేయాలి. ఆయన సొంతానికి కాదు. ఒక్క విషయం రాంబాబు గారు మీరు మంచి మాటకారి, మీరు అడ్డు రావటం కాదు. ఒక్క విషయం మాత్రం నేను చెబుతున్నాను, ప్రజలకు ఉపయోగపడే విషయం ఉన్నప్పుడు అందరం కలిసి అన్ని రాజకీయ పార్టీలు కలిసి ముందుకు తీసుకెళ్లాలి. ఆ విషయాన్ని వదిలేసి ఎంతసేపటికి నారాయణ గారు ఎలా చేశారు, లేకపోతేనేమో బోండా ఉమా గారు ఎలా చెప్పారు, లేకపోతేనేమో చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్పారు అంటారు. అభివృద్ధి మీరు చెప్పేటువంటి లాజిక్ రాజధాని కట్టాలి అన్నది, కానీ రాజధాని కట్టేటువంటి క్రమంలో భూసేకరణకి సంబంధించిన వ్యవహారం ఉంది ఇక్కడ. పెద్ద హడ్డీలు కదా సార్. రామకోట గారి ఆర్గ్యుమెంట్ కి ఒకటి నేను సమాధానం చెప్తాను. అందరూ అంగీకరిస్తారు మంచి రాజధాని సంబంధించిన ఇష్యూ లేదు కదా. రామకోట గారు ఇక్కడ నేను మీతో విభేదించేటటువంటి అంశం ఏమిటంటే, ఒక రాజధాని నిర్మాణం చేయడానికి భూసేకరణ కానీ లేదా భూమి పుల్లింగ్ చేయటం కానీ ఎవరికి అభ్యంతరం లేదు. అయితే రాజధాని నిర్మాణానికి ఎంత కావాలండి, ఎంత కావాలి రాజధాని నిర్మాణానికి? హైదరాబాద్ లో ఎంత ఎక్వైర్ చేశారు రాజధాని నిర్మాణం చేయడానికి? నేను ఒక మాట చెప్తానండి, రాజధాని ఇప్పుడు హైదరాబాద్ ఎన్ని స్క్వేర్ కిలోమీటర్లు ఉంది? ఎందుకు మనం హైదరాబాద్ ప్రేమిస్తున్నాం చెప్పండి? హైదరాబాద్ ఎన్ని స్క్వేర్ కిలోమీటర్లు ఉంది? ఢిల్లీ ఎన్ని స్క్వేర్ కిలోమీటర్లు ఉంది? హైదరాబాద్ రాత్రి రాలేదు కదా సార్. 400 ఏళ్ల చరిత్ర సార్ హైదరాబాద్ ఓవర్ నైట్ రాలేదు కదా. హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రభుత్వం మొదలు పెట్టాలి కదా ఎక్కడో మొదలు పెట్టాలి కదా. మొదలు పెట్టిన తర్వాత హైదరాబాద్ 400 ఏళ్ళకి ఉన్న ప్రభుత్వం 400 ఏళ్ళకి వాళ్ళ హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వం మొత్తం ఎక్వైర్ చేసి పంచిపెట్టిందేమండి? ఎవరి కాళ్ళు కొనుక్కున్నారు? ఒక కాలేజీ కావాలిస్తే వాళ్ళు కొనుక్కుంటారండి. ప్రైవేట్ కాలేజీకి కూడా భూములు ఇచ్చి వారి దగ్గర బ్యాగులు తీసుకునేటటువంటి పద్ధతి చేసి రైతుల్ని ప్రధానంగా ప్రభుత్వం ఇంతకుముందు ఇప్పుడు చేసిన ఆర్గ్యుమెంట్ చిన్న బిట్ దగ్గర ఇష్యూ ఉంది, దాన్ని రిజాల్వ్ చేస్తాం అనేటువంటి మాట. ఒక్కటి సార్, ఇక్కడ ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తుంది అనేది నా ఆర్గ్యుమెంట్. ఎవరైతే భూమి పూలింగ్ చేయడానికి మేము ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకి ఇంకా ల్యాండ్ పూలింగ్ ఆప్షన్ ఓపెన్ గానే ఉంచాం. ల్యాండ్ పూలింగ్ అయినా ల్యాండ్ పూలింగ్ ఏం క్లోజ్ అవ్వలేదు. ఒకవేళ ల్యాండ్ పూలింగ్ కాకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ ఇప్పటికీ ఇంకా స్టిల్ ఓపెన్ ఉంది అనేది తీసుకొచ్చారంటే వాళ్ళని బెదిరించి ల్యాండ్ ఎక్విజిషన్ చేయకోకుండా ల్యాండ్ పూలింగ్తో చేయకపోతే మీకు అంతకన్నా తక్కువ ధర వస్తామని ఒక బెదిరింపు ధోరణితో ఇవాళ వ్యవహరిస్తున్నారు. నేను మొట్టమొదటి నుంచి మా ఆర్గ్యుమెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, రాజధాని నిర్మాణానికి ఇన్ని వేల ఎకరాలు అవసరం లేదు. లేకపోయినా ఇన్ని వేల ఎకరాలను తీసుకొచ్చి ప్రైవేటు కంపెనీలకు ఇచ్చి వాటి ద్వారా డబ్బు ఆర్జించాలనేటువంటి ప్రయత్నంలో నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం సార్ మీరు ఆ మాట ఇంత ల్యాండ్ అవసరం లేదు అనగానే మీ మీద వచ్చేటువంటి అభియోగం మీరు అసలు రాజధాని కట్టుకునే ప్రయత్నం అందువల్ల మేము వేల ఎకరాలు లక్షల ఎకరాలు తీసుకోమని సరిపోతుందండి. సమాధానం చెప్తారా రాంబాబు గారు ఆర్గ్యుమెంట్? నేనేమంటానంటే లెక్క చెప్పాను ఇందాడ మురళి గారికి, రాంబాబు గారికి నిర్మాణం కట్టండి లెక్క చెప్పా ఆయనకి 45,000 ఎకరాల్లో సగం ల్యాండ్ ఇవాళ రోడ్లకి వాటికి పోతే ఉన్న 22,000 ఎకరాల్లో 9,000 ఎకరాలు రైతులకు ఇస్తే 9,000 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం చేతిలో ఉండేది. దాంట్లో పరిశ్రమలు రావాలి, రేపు ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రావాలి, అన్ని వస్తేనే రేపు అక్కడ ఉన్నటువంటి ఇచ్చినటువంటి ల్యాండ్లకి రైతుల ల్యాండ్స్ కి విలువ పెరిగింది. అవన్నీ కూడా మీరే ఎందుకు చేయడం మీరే ఎందుకు తలకెత్తుకోవడం? ప్రైవేట్ భూములు కావాలంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కావాలంటే 400 ఏళ్ళు పట్టింది హైదరాబాద్ నిర్మాణానికి. వాళ్ళ హైదరాబాద్ స్టేజ్ లో ఉండడానికి 400 ఏళ్ళు పట్టింది. ఓవర్ నైట్ మొత్తం మీరు ఎందుకు చేయడం? ప్రైవేట్ వాళ్ళు కావాలంటే ప్రైవేట్ వాళ్ళు కొనుక్కుంటారు కదా అని నాగేశ్వరరావు ఆర్గ్యుమెంట్. అదే ఇప్పుడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఎలా ఉందంటే,
ఆంధ్రప్రదేశ్ కూడా 400 ఏళ్ళు తర్వాత అభివృద్ధి చెందాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఈ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అభివృద్ధి చెందకూడదు, కాబట్టి మేము అడ్డుకుంటాం, మేము రాళ్ళు వేస్తాం, మేము బురద చల్లుతాం అనే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించడం దురదృష్టకరం. అంటే మీ ఉద్దేశం త్వరితగతిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి. రాజధాని నిర్మాణం చేద్దామని ఆలోచన లేదు. ఒక్క విషయాన్ని నేను ఈ సందర్భంగా చెప్పండి గారు చెప్తున్నాను. ఈ రోజు ఎవరు కూడా లేరండి. ఇప్పుడు మొత్తం రాజధాని 270 స్క్వేర్ కిలోమీటర్లు అన్నాక టోటల్గా వచ్చేటప్పటికి 53,670 ఎకరాలు ఇవాళ ప్రభుత్వం తీసుకుంటుంది. దీన్ని సద్వినియోగం చేస్తేనేమా సరే, సద్వినియోగం చేస్తుందా ఏం చేస్తుందా అనేది వన్స్ ఒకసారి తీసుకున్న తర్వాత కదా సార్ నాగేశ్వర గారు. సార్ దీనికి ఆ క్రమంలో అడ్డొస్తున్నటువంటి రైతులు ల్యాండ్స్ ని తీసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. ఎవరైతే ల్యాండ్ ఎక్విజిషన్ కానీ లేదా ల్యాండ్ పూలింగ్ అయినా సరే చెబుతున్నారో సార్, ఎవరైతే రైతులు మేము ఇవ్వలేమని చెబుతున్నారో వారి స్వేచ్ఛగా చూసి వారిని కన్విన్స్ చేసి తీసుకుంటే అభ్యంతరం లేదు, కానీ వారిని నిర్బంధం చేసి పదే పదే చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ రైతులు హక్కుని ఆ స్వేచ్ఛని హరించవద్దు అని చెప్పి ఉమా గారు సమాధానం చెప్తారా? ప్రభుత్వానికి ఏదైనా సరే తీసుకుంటాం అనేటువంటిది ఇంకో 2 మాటలండి నేను చెప్పేది. ఒక్క నిమిషం నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక్క అంగుళం భూమి కూడా బలవంతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి దయచేసి నాగేశ్వరరావు, మీరు మేము స్పష్టంగా చెప్తామండి. ప్రభుత్వం తీసుకునేటువంటి ల్యాండ్స్ కి అభ్యంతరం ఉందని చెప్పి రైతులు చెప్తే చేసుకుంటారా? ఎవరైతే భూములు ఇవ్వాలి ఉన్నారో, ఎవరైతే భూములు ఇప్పటికి ఇవ్వకుండా ఉన్నారో రైతుల హక్కులు హరించవద్దు అని చెప్పి, రైతుల స్వేచ్ఛని రైతుల హక్కులు హరించవద్దు అని చెప్పి ఉమా గారు, ఒకవేళ సోషల్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ల్యాండ్ ఎక్విజిషన్ లో జరగాల్సిందే. రైతులు కనుక మేము ఇవ్వము అని చెప్తే విత్డ్రా చేసుకుంటారా నోటిఫికేషన్? ఖచ్చితమైనటువంటి చట్టంలో 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ పాటిస్తే రైతులకి ఇప్పటికీ లేదా పద్ధతి ప్రకారం చేస్తా ఉంటుంది అధికార పార్టీ వ్యవహారం చట్ట ప్రకారం వాళ్ళు అంటారు. చూద్దాం వ్యవహారం న్యాయస్థానంలో తేలుతున్నా, న్యాయస్థానం వెలుపలే రైతుల్ని ప్రభుత్వం కన్విన్స్ చేయగలరు. అవుతుందో చూద్దాం. చర్చలో పాల్గొన్న 4 నాయకులకి కూడా ధన్యవాదాలు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ9.